హ్యాపీ మార్నింగ్ అంటే రివర్స్ అని చెప్పరా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చా. ఎందుకు హ్యాపీగా ఉన్నా? ఎందుకున్నారు? ఇంటర్ రిజల్ట్ వచ్చినాయి. నేను ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పక్కన పెడతాం. ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అయితే ఎంత వచ్చింది? 66%. మంచి రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ మనల్ని మనం ట్యాప్ చేసుకోవాలి, మనల్ని మనం ఎంజాయ్ చేసుకోవాలి. ఎస్, నేను సాధించినాను అనుకుంటే ఫస్ట్ ట్యాప్ చేసుకోవాలి. నేను చేసుకుంటున్నాను. అలా ప్లీజ్ ట్యాప్ యువర్ సెల్ఫ్. ఇలా తట్టుకోండి రైట్ హ్యాండ్తో. నేను చేస్తున్నా కదా మీరు కూడా. నేను మా కేజీబీ పెద్దవాడుకున్న 66% వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు హ్యాపీగా ఫీల్ కావట్లేదా? ట్యాప్ కొట్టండి కొని. మరి ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మీ మేడం చెప్పారు పోయినసారి ఏం జరిగింది తెలుసా? ఈ టైంకి రేపు రిజల్ట్ వస్తుందనగా మిమ్మల్ని అందరినీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమి చేసుకుంటామో ఏమో అని సెకండ్ ఇయర్ వాళ్ళు ఎస్పెషల్లీ ఇళ్ళలో నుంచి రప్పించాం. ఎక్కడికి? ఇంటికి రప్పించాం. రప్పించి వాళ్ళతో మాట్లాడాం. అంత డౌట్ ఉందన్నమాట. ఎవరికి రిజల్ట్ బాగా లేదు పోయినసారి. చాలా పార్టీస్ లో గవర్నమెంట్ ముందే రిజల్ట్ ని అంచనా వేసుకొని ప్రోగ్రామ్ పెట్టింది. మీరు ఏమైనా చేసుకుంటారో డౌట్ ఉంది. ఈసారి పెట్టిందా? పెట్టలేదు. ఎందుకు? ఈసారి రిజల్ట్ బాగుంది కాబట్టి గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకోలే. జస్ట్ మాకు మెసేజ్ పెట్టినారు, ఆ పిల్లలతో మాట్లాడండి. సెకండ్ ఇయర్ వాళ్ళు బయట ఉంటారమ్మా, వాళ్ళతో మాట్లాడేది ఫోన్ ద్వారా ట్రై చేస్తారు. మీతో అయితే డైరెక్ట్ గా మాట్లాడచ్చు కాబట్టి ఈరోజు రావడం జరిగింది. అసలు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే, మీలో ఉన్న శక్తిని గుర్తించాలి. మనము ఎన్ని సబ్జెక్టులు పోయినాం అనేది కాదు, ఎంత స్కోర్ వచ్చింది అనేది కాదు. మనం ఇప్పుడు మన శక్తి ఎంత అర్థమైంది కదా. ఇంతవరకు ఎంత అర్థమైంది? మీ మేడం చెప్పేది లెక్కలో నువ్వు బాగున్నావు, మీ ఎస్ఓ చెప్పేది ప్రిన్సిపల్ ఏమని, నీకు టాప్ స్కోర్ వస్తుంది, నువ్వు ఈ లెవెల్లో ఉన్నావు. కానీ ఇప్పుడేమొచ్చింది? మీ శక్తి ఏందో ఎవరు డిసైడ్ చేసినారు? ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు నీ శక్తి ఇంత అని కొలత వేసి ఒక రిజల్ట్ పేపర్ ఇచ్చినారు. మీ ముందు ఉందా అది? ఎస్. రిజల్ట్ పేపర్ చూసుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అది నీ శక్తి. ఏంటది? 443, 405, 331, 200, 215, అది నీ శక్తి. దాన్ని ఏం చేసుకోవాలా? ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ గుర్తించుకుందాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ గుర్తించిన తర్వాత మరి మీ రిజల్ట్ గురించి మాట్లాడితే 60% రిజల్ట్. ఇదేమో ఓటమే. 60 కూడా కాదు, మీరు 66 ఉన్నారు, నేను 60కి వేసుకున్నాను. 60% అంటే ఓటమేం కాదు. ఇది ఒక సిగ్నల్. ఏమంటే ఒక సిగ్నల్. యాక్టివ్గా ఉండండి. ఒక సిగ్నల్ ఏమని, మీలో ఇంకా ఎంత సామర్థ్యం ఉందో తెలియజే సూచన. ఫర్ ఎగ్జాంపుల్ 443 అమ్మాయి టార్గెట్ 470 అనుకుంటే ఎంత తగ్గిందో తెలుసుకోవచ్చు కదా, కొలత. తర్వాత మీరు పూర్తిగా కంప్లీట్ కాలేదు, ఇక్కడ ఇంకా ఛాన్స్ ఉంది. సెకండ్ ఇయర్ కూడా ఛాన్స్. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ ఉండదు. ఎంత స్కోర్ వస్తే ఆ స్కోర్తో వాళ్ళు నెక్స్ట్ జాయిన్ కావాల్సిందే. కానీ మీకు అవకాశం ఉంది. మాకు అప్పట్లో అప్పటికి 2000 కూడా ఉంది అవకాశం. కాకపోతే గ్యాప్ ఎక్కువ ఉంచేవాళ్ళు ఇప్పుడు వెంటనే ఇస్తున్నారు. ఎందుకు? ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వెంటనే జాయిన్ కావడానికి, అడ్మిషన్ కావడానికి వీలుగా. మీరు ఎలాగో బయటికి పోరు కదా, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎక్కడ పోరు. అదే కాలేజీలో ఫెయిల్ అయినా పాస్ అయినా అక్కడే ఉంటారు. కాబట్టి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాన్ చేసుకోవాలి. మీరు ఫెయిల్ కాలేదు, మీరు ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయలేదు టాస్క్. ఆ టాస్క్ దగ్గర ఆగినారు. ఎవరికైతే తక్కువ వచ్చిన 443 కూడా ఫీల్ అవుతుంది కదా, ఏమని నాకు ఇంకా రావాలని ఫీల్ అవుతుంది. సో ఆ ఫీలింగ్ తో ఉండండి. ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అదే ఫీలింగ్ తో ఉండండి. ఏమని, నేను ఇంకొంచెం పర్ఫార్మ్ చేయాలా. ఇంకొంచెం పర్ఫార్మ్ చేయాలంటే ఫస్ట్ మీరు సాధించగలరని అనుకుంటారా? అనుకోరా? ఇన్నాళ్ళు ఏవైతే ఫెయిల్ అయిన వాళ్ళే అనుకుందాం. 4 సబ్జెక్టులు, 4గింటిలో 2 అయినారు, 2 మిగిలినాయి. ఆ 2ని టార్గెట్ చేస్తారు. వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవకాశం ఉండదు. అంతే కదా, ఆ సబ్జెక్టు మాత్రమే రాస్తారు. సో మీకు ఏమైనట్టు మిగతా సబ్జెక్టులు మనం మాట్లాడే పని లేదు, పోరాడే అవసరం లేదు. కేవలం ఆ దృష్టి విద్యార్థులు కష్టాలు ఎందుకు ముందుకెళ్ళేవారు. మీరు ఎవరంటే మనమంతా గవర్నమెంట్ సెక్టార్లో మన కండిషన్స్ ఉంటే ఇక్కడ సీట్ రావడంతో చదువుకుంటున్నాం. మీ టీచర్లు అయినా, నేనైనా, ఎంప్లాయ్మెంట్ ఎంపీడీఓ అయినా, ఎంఆర్ఓ అయినా అంతా గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు మన కష్టాలు తెలుసు ఎలా ఉంటుంది గవర్నమెంట్ సెక్టర్ అనేది. కానీ
మీకు ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఏమని? ఇంప్రూవ్మెంట్. ఇంప్రూవ్మెంట్ అనేది గట్టి చెప్పండి. ఇంప్రూవ్మెంట్. ఆ ఇంప్రూవ్మెంట్ ఏముందా? గోల్డెన్ ఛాన్స్. అదొక గోల్డెన్ ఛాన్స్. గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది, లక్షల్లో ఉంది ఇప్పుడు. గోల్డ్ రేట్ తక్కువగా. డైమండ్ కొనేవాళ్ళు లేదంటే నిన్నే జిఆర్పి షోరూమ్ పోయినా డైమండ్ కొనేవాళ్ళు లేడు. ప్లాటినము గోల్డ్ కంటే తక్కువ ఉంది, కొనొచ్చు కదా అంటే ఎవడు గోల్డ్. ఏది కొంటున్నాడు? లక్షన్నరైనా కూడా మనం ఏమంటున్నారు? గోల్డే కొంటున్నారు. సో మనకి గోల్డెన్ ఛాన్స్. మనకి గోల్డెన్ కప్ వస్తేనే హ్యాపీగా ఉన్న. ప్లాటినం కప్ ఇచ్చినా గోల్డ్ ఇచ్చినా మనకి నచ్చదు, ఎందుకంటే అది ఇష్టం. ఇంప్రూవ్మెంట్ అనేది శిక్ష కాదు, అది రెండో అవకాశం. మీరు సెకండ్ ఇయర్ ప్రిపేర్ అవుతున్నారా? ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం చేశారు? సెకండ్ ఇయర్ ప్రిపేర్ అవుతున్నారు. సో దాన్ని పక్కన పెట్టాలనుకున్నారు. ఆటోమేటిక్ గా మీ టీచర్స్ కూడా సెకండ్ ఇయర్ ఏం చేస్తారు? పక్కన పెట్టేసి మళ్ళా మిమ్మల్ని ఎక్కడేస్తారు? ఫస్ట్ ఇయర్ లో తీసుకొని వస్తారు. ఇంప్రూవ్మెంట్ శిక్ష కాదు, నాకు మళ్ళా వచ్చిందే, ఎందుకు ఈ శిక్ష? 470 వచ్చింటే శిక్ష లేదు, అంతే కదా? 470 వచ్చింటే ఇంప్రూవ్మెంట్ అవసరం లేదు కదా. 70 రాలేదు కాబట్టి ఇంప్రూవ్మెంట్ రాయదు. రెండో అవకాశం. మరి ఎవరి లైఫ్ లో రెండో అవకాశం వస్తాయంటమ్మా. ప్రతి ఒక్కరికి సెకండ్ ఛాన్స్ అనేది వస్తూ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇది సెకండ్ ఛాన్స్. సో యూజ్ చేసుకుందాం. ఈ ప్రతిభ నిరూపించుకోవచ్చు. తర్వాత దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా తీసుకోవాలా? ఫస్ట్ మీరు దీన్ని సీరియస్ గా తీసుకోవాలా. ఎందుకంటే ఆల్రెడీ మీరు రాస్తారు కదా పరీక్ష. సెంటర్ ఎట్లుందో తెలిసిపోయింది, ఎలా ఉంటుందో తెలిసిపోయింది, ఎలా మీరు ప్రిపేర్ అని తెలిసిపోయింది. ఆ టైంలో మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చి ఏదైనా ఇబ్బంది అయిందా, ఆ టైంలో ఏదైనా మానసికంగా దెబ్బతిన్నారా, అవన్నీ తెలిసిన ఎక్స్పీరియన్స్. ఒక 20 రోజుల కిందట మీకు తెలుసు ఎలా ఉన్నారు. ఇప్పుడు అలా ఉండకుండా ఏం చేయాలి? ప్రతిభ నిరూపించుకోవాలా, సీరియస్ గా తీసుకోవాలా. జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ ఛాన్స్ ఉపయోగించుకోవాలి. ఆ ఛాన్స్ వస్తూనే ఉంటాయి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇది నేను చెప్పే అవసరమే లేదు, ఆల్రెడీ మీకు తెలుసు. మీరు కొత్తగా ప్రిపేర్ కావాల్సింది ఏది లేదు. కానీ కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, దాంట్లో ఎలా ఫెయిల్ అయ్యాము, ఎలా తక్కువ మార్కులు వచ్చినాయో తెలుసు. కాబట్టి గైడెన్స్ తీసుకోవాలి. ఎవరితో? మీ టీచర్స్తో. టైం టేబుల్ 2 to 6 to 8 సరిపోతుందా? 6 నుంచి 8 కాదు, 16 నుంచి 10 రోజులు చదివితే తప్ప కాదు. మీకు క్లాసులు లేవు కదా ఇప్పుడు. ఏడా ఓన్లీ స్టడీనే. డౌట్ క్లియరెన్స్ ఇస్తారు, ఎందుకంటే అందరూ ఒక సబ్జెక్ట్ కాదు, లేదా సబ్జెక్ట్ మీద డివైడ్ చేసాక చెప్తారు. కాబట్టి మనం 6 నుంచి 8 గంటలు అనేదాన్ని ఇది ఎక్స్ట్రా టైం. క్లాస్ వర్క్ కాకుండా, క్లాస్ వర్క్ 10 గంటలు ఉంటారు. ఎందుకు స్టార్ట్ అవుతున్నారు? డైలీ ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఈరోజు 9 ప్రకారం ఎందుకు స్టార్ట్ అవుతున్నారు? 9. సో అక్కడ మనకి 12 అవర్స్ వచ్చిందా? ఇది ఎక్స్ట్రా. ఎంత? 12 కాదు, 16 వచ్చిందా? సో 16 అవర్స్ మనం కష్టపడితే ఇంకా నాకు చేత అవుతుందంటే 18 అవర్స్ అవసరం లేదు. 16 అవర్స్ కష్టపడినా కూడా టార్గెట్ రీచ్ కావాలి. బేసిక్స్ అర్థం కాని చాప్టర్ ముందు నేర్చుకొని టీచర్లు అడగండి. అర్థం కాని చాప్టర్ కాదు ఇక్కడ, అర్థం కాని క్వశ్చన్, అంతే కదా? చాప్టర్ ఎక్కడ అడగండి, మిమ్మల్ని అడుగుతారా ఈ చాప్టర్ ఆ చాప్టర్ అడగండి. క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ ని ఎలా రాయాలి ఇంతే. అర్థం చేసుకుంటే అర్థం చేసుకొని తయారుగా, అర్థం కాలేదా ప్రాక్టీస్ చేసి తయారుగా. అన్నది ఏం కావాలా? తయారైతే కావాలి, ప్రాక్టీస్ చేయాలి. రైట్. డైలీ రివిజన్. ఇంకా నిత్య కృత్యం మీకు మంచి ఫెసిలిటీ ఉంది, ఇక్కడే ఉన్నారు, టీచర్ దగ్గర ఉన్నారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, నార్మల్ కాలేజీలో చదువుతున్న వాళ్ళు లేదా మీ కాలేజ్ చదివి సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఫ్యాన్ ఉందా, లైట్ ఉందా, లేకపోతే మేలుకునే అవకాశం ఉందా, చుట్టూరా టీవీ ఉంటుంది, మొబైల్ ఉంటుంది, ఇవన్నీ లేవు కదా మీకు. లేవు కాబట్టి మీరు అదృష్టంగా భావించి రివిజన్ బాగా చేస్తే రిజల్ట్ అదే వస్తుంది. రాయడం ప్రాక్టీస్ చేయాలి. అందుకే అడుగుతున్నాం, నోట్స్లు కావాలంటే మా దగ్గర లేకుండా ఇస్తాం. అలా 2 or 3 నేను సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను. 2 నోట్స్లు ఇచ్చేది. ప్రాక్టీస్ అయితే బాగా ఉండాలి. నెక్స్ట్ డిస్ట్రాక్షన్ చాలా ఇంపార్టెంట్. మొబైల్ మీ దగ్గర లేదు, టీచర్లతో ఇప్పించుకొని వాళ్ళతో మాట్లాడతా, వీళ్ళతో మాట్లాడతా, పేరెంట్ అని వదిలే. కావాలంటే ఒక్కసారి పేరెంట్ పిలుద్దాం, ఫీజు కట్టాలి కదా, ఎలాగో పిలుస్తాము, అదే లాస్ట్. మళ్ళీ పరీక్షల తర్వాతనే వాళ్ళు రావాలి. అర్థమవుతుందా? ఒక్కసారి పిలుద్దాం, ఓకేనా కదా? రావాలా మధ్య మధ్యలో పేరెంట్ చెప్పాలా? ఒకసారి చాలు కదా, ఒక్కసారి పిలుద్దాము, ఫీజు కట్టి వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఎప్పుడు వస్తారు? ఆఫ్టర్ ఎగ్జామ్స్ మీకు ఒకవేళ హాలిడేస్ ఇస్తే తీసుకోవడానికి వస్తారు. ఓకే, అదే చేద్దాం. డిస్ట్రాక్షన్ సోషల్ మీడియా మీకు లేదు, కానీ ఫోకస్ చేయాలి. ఏం చేయాలంట? ఫోకస్ ఆన్ యువర్ సబ్జెక్ట్ ఆర్ టార్గెట్. మీ టార్గెట్ మీద, సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే పెద్ద కథ ఏం కాదు, మీరు చేయగలరు. కష్టపడి
కష్టపడి చదివిన వాడిని ఎవరు ఆపలేరు, నమ్మకంతో ముందుకు వెళ్ళిన వాడిని ఎవరు నిలవరించలేరు. కష్టపడి చదివినారు కాబట్టి 400 పైన నలుగురు వచ్చినాం. ఈరోజు మనం గణంగానే చెప్పుకుందాం, క్లాస్ కిద్దాం, పేపర్ కిద్దాం, టెక్స్ట్ కూడా చేపిస్తాం. కానీ ఫోటో తీయండి, అలాగే ఫోటోలు ఇవ్వండి, టెక్స్ట్ కూడా కట్టిద్దాం. మా ఎంఆర్ దగ్గర ఒకటి కడదాం, ఇక్కడ ఒకటి కడదాం. సకలా వద్దా? నలుగురు లేదు, 5 మెంబర్స్, 5 మంది ఫోటోలు ఇవ్వండి. 5 మందికి ఫ్లెక్సీ కడదాం, ఇక్కడ కడదాం, మన ఆఫీస్ దగ్గర కడదాం. ఓకేనా? హ్యాపీనా కాదా?